వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదా. సో అందులో కమ్యూనికేషన్ టెస్ట్ అంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు వరకు మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూసి అండ్ ఎలా చేయాలి, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అవన్నీ కూడా చూసి వాటిలో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. అండ్ వాటికి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూసి వాటిపై క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ టెస్ట్ ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే సో మనకి జస్ట్ 15 minutes జరిగే టెస్ట్. ఫస్ట్ అసలు స్కిల్ టెస్ట్ అంటే కౌశలం స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 1 hour. ఈ 1 hourలో మనకి ఫస్ట్ 45 minutes వచ్చేసరికి రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, టెక్నికల్కి సంబంధించిన 40 questions ఉంటాయి. అవి అందరికీ తెలిసింది ఆల్రెడీ. ఆ టాపిక్స్పై క్వశ్చన్స్ కూడా నేను చెప్తున్నాను. సో ఆ టాపిక్స్పై వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. సో నెక్స్ట్ ఫస్ట్ 45 minutes స్కిల్ అసెస్మెంట్ జరిగిపోతుంది. నెక్స్ట్ 15 minutes, నెక్స్ట్ లాస్ట్ 15 minutesలో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ ఓన్లీ మనకి 15 minutes. ఈ 15 minutesలో జస్ట్ మనకు ఉండేది 3 questions మాత్రమే ఉంటాయి. ఈ 3 questions అనేది మరి ఎందుకు 40 questionsకి టెన్షన్ ఏమి లేదు, జస్ట్ 3 questionsకి ఎందుకు టెన్షన్ అంటే ఈ 3 questions మనకి చెప్పాలి, జస్ట్ ఇంటర్వ్యూ టైప్ అనమాట. ఇదంతా కూడా మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ టైప్. ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్ ఎలా అడుగుతారో మనం ఇంగ్లీష్లో ఎలా ఆన్సర్ చెప్తామో ఇది కూడా అంతే. ఇక్కడ జస్ట్ 3 questions ఉంటాయి. ఆ 3 questions కూడా మీకు డైలీ జరిగే లైఫ్ అంటే డైలీ రొటీన్ గురించి ఇలా అడుగుతారు. కమ్యూనికేషన్ టెస్ట్ ఈ 3 questions కూడా మనకి ఫెస్టివల్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి, ట్రిప్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ గురించి, ఆఫీస్ గురించి ఇలా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఒక్కొక్కసారి వచ్చేసరికి ఫెస్టివల్ గురించి 3 type of క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి 3 different types of క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక క్వశ్చన్ వచ్చేసరికి ఫ్యామిలీ, ఒక క్వశ్చన్ వచ్చేసరికి ట్రిప్ గురించి, అలాగే ట్రావెలింగ్ గురించి, అలాగే ఫ్రెండ్స్ గురించి, ఇలా 3 different types of క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒక్కొక్కసారి. సో ఒక్కొక్కసారి సేమ్ టాపిక్ మీద 3 questions అడుగుతున్నారు. అసలు ఏ టాపిక్ పై క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చెప్పేలాగా ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ చూద్దాం అండ్ ఎలా మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అంటే మనకు ఆల్రెడీ హెడ్ ఫోన్స్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి వెబ్ కేమ్ ఉంటుంది. జస్ట్ మనం చెప్పేది జస్ట్ సింపుల్ సెంటెన్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాలంతే. సో వాటికి ఆన్సర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంత ఈజీగా ఉంటుందా అనుకుంటారు. సో 2 or 3 లైన్స్లో కంప్లీట్ అయిపోవాలి. ఎందుకు ఎక్కువ చెప్పకూడదా అంటే ఒక్కొక్క క్వశ్చన్కి జస్ట్ 30 secondsలో ఆన్సర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. జస్ట్ 30 secondsలో మీరు ఎంతైతే చెప్తారో అది మాత్రమే తీసుకుంటుంది. సో అందుకే మనం 1 or 2 lines వచ్చేలాగా ఈజీగా ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయేలాగా సింపుల్ సెంటెన్స్లో మనం చెప్పాలి. సో ఎలా మాట్లాడాలనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ అంటే ఎక్కువగా ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూసి తర్వాత వీటికి ఆన్సర్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ విజిట్. అంటే చెప్పాను కదా, ట్రావెలింగ్ గురించి, ఫెస్టివల్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి, ఫ్రెండ్స్ గురించి ఇలా మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసారు కదా, స్క్రీన్ మీద క్వశ్చన్ కనబడుతుంది. క్వశ్చన్ కనపడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా మీనింగ్ ఏంటి, ఎలా చెప్పాలి ఏంటి అన్నది ఒక చిన్న ప్లాన్ వేసుకోండి. ముందుగానే డిసైడ్ అయిన తర్వాత కిందకు కొంచెం స్క్రోల్ చేస్తే మనకి స్టార్ట్ రికార్డ్ అని కనిపిస్తుంది. సో అంతేకాని క్వశ్చన్ కనపడగానే ఓకే మనం ఆన్సర్ చెప్పాలి కదా, స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేసి అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలని ఆలోచించుకుందామంటే ఉండదు. సో ఎందుకంటే స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేయగానే సో మనకి కెమెరా అనేది ఆన్ అయిపోతుంది అనమాట. అంటే మిమ్మల్ని మీరు చూసుకుని చెప్పేయాలి అంతే. సో సిస్టంలో మీ యొక్క ఫేస్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో 30 seconds అలా వెళ్ళిపోతూ ఉంటుంది మీరు జస్ట్ క్లిక్ చేయగానే. సో అందుకే క్లిక్ చేయకుండా ముందుగానే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి ఏంటన్నది డిసైడ్ అయిపోండి. సో 10 minutesలో 3 questions కాబట్టి ఈచ్ క్వశ్చన్కి 5 minutes అలా సపరేట్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వగానే క్లియర్గా అర్థం చేసుకుని ఎలా చెప్పాలి ఏంటన్నది ప్లాన్ వేసుకుని తర్వాత స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేసి సో ఆ 30 secondsలో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయాగానే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అలా 3 questions అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూసారు కదా, డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ విజిట్. అంటే సో మీరు రీసెంట్గా అదే వెళ్ళిన ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, డిస్క్రైబ్ చేయమంటున్నారు. సో ఫర్ సపోజ్ తిరుపతి వెళ్ళారు. సో అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, వాటి గురించి మనం చెప్పాలి, వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఐ రీసెంట్లీ విజిట్ చిన్న తిరుపతి. సో, తిరుపతి గురించి మనం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్. వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? సో, అసలు మీకు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి? సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటాం. ఇటు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ వర్క్ చూసుకుంటాము. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌ని మేనేజ్ చేయడానికి రెండిటిని ఈక్వల్‌గా మేనేజ్ చేయడానికి అండ్ చూసుకోవడానికి రెండిటికి ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ టైంలో కూడా మనం వర్క్ చేసుకునేడానికి ఉంటుంది. అదే మనం ఆఫీస్‌కి వెళ్ళాలంటే ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో, ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటాము. ఆ ట్రావెలింగ్ టైంలో కూడా మనం ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. సో, ఇలా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలంటే శాలరీ గురించి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇటు వర్క్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి ఏంటన్నది చెప్పాలి. సో, నెక్స్ట్ క్వెషన్. వాట్ ఆర్ యూ హాబీస్? మీ యొక్క హాబీస్ గురించి చెప్పమంటున్నాడు. అండ్ హౌ డూ దే హెల్ప్ యూ? అంటే మీకు ఎలా హెల్ప్ అవుతాయి కూడా చెప్పమంటున్నాడు. సో, హాబీస్ అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా చెప్పండి హాబీస్. నెక్స్ట్ క్వెషన్. హౌ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఆర్ హాలిడేస్? మీరు ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటారు? సో, ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ క్లీనింగ్, నెక్స్ట్ హౌస్ డెకరేషన్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో అందరితోనూ టైం స్పెండ్ చేయడం, వచ్చేసరికి స్పెషల్ ఫుడ్, నెక్స్ట్ అలాగే ఫొటోస్ తీసుకోవడం, ఇలా జస్ట్ మెమోరీస్ టైపు. ఇలా మనకి ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్? మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ అన్నది జస్ట్ 2 to 3 లైన్స్లో కంప్లీట్ అయిపోయేలాగా 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా చెప్పాలన్నమాట. సో, ఇలా మనకి డిస్క్రైబ్ ఎనీ రీసెంట్లీ విజిట్, అలాగే వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, వాట్ ఆర్ యువర్ హాబీస్ గురించి, ఫెస్టివల్స్ గురించి, షార్ట్ టర్మ్ గోల్స్ గురించి, ఈ 5 క్వశ్చన్ యొక్క ఆన్సర్ సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం. క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ రీసెంట్గా విజిట్ చేసిన ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు కదా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫర్ సపోజ్ స్వర్ణగిరి, హైదరాబాద్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళానని చెప్పి, సో నెక్స్ట్ ఏమో అక్కడే ఉన్న చార్మినార్ ఫేమస్ ప్లేస్ వచ్చేసరికి చార్మినార్ కదా. సో, చార్మినార్కి కూడా వెళ్ళాను. అక్కడ చాలా రష్గా ఉంది. చార్మినార్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని కూడా చెప్తాను. సో, దీన్నే మనం బేసిక్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే అనమాట. సో, ఎప్పుడో స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి తెలుసు, అండ్ ఇప్పుడు రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట ఇది వచ్చేసరికి. కానీ ఇంగ్లీష్లో చెప్పాలా, అయ్యో ఎలా ఏంటన్నది భయపడిపోతారు. అలా ఏమీ లేదు. ఇక్కడ చూడగానే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు ఆ సెంటెన్స్ అన్నది ఆన్సర్లో స్టార్టింగ్ సెంటెన్స్ అన్నది యూజ్ చేయాలన్నమాట. సో, రీసెంట్లీ విజిట్ గురించి అడుగుతున్నారు కాబట్టి రీసెంట్లీ ఐ విజిటెడ్. సో, మీరు ఏ ప్లేస్ అయితే విజిట్ అయ్యారో ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు కాకినాడ బీచ్కి వెళ్తే ఓకే, దాని గురించి చెప్పొచ్చు, దేని గురించి అయినా చెప్పొచ్చు. రీసెంట్గా విజిట్ చేసిన ప్లేస్ గురించి కొంచెం పాజిటివ్గా చెప్తే సరిపోతుంది. వెళ్ళిన ప్లేస్ అండ్ అక్కడ చూసిన కొన్ని థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. 30 సెకండ్స్లో ఎంత చెప్పినా 1 or 2 లైన్స్ చెప్పినా సరే మీరు క్లియర్ ప్రొనౌన్సియేషన్తో చెప్తే సరిపోతుంది. చూడండి, రీసెంట్లీ ఐ విజిట్ స్వర్ణగిరి టెంపుల్ ఇన్ హైదరాబాద్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాను. దట్ ప్లేస్ ఈజ్ సో మచ్ పీస్ఫుల్. All our peoples pray the God. Next we are going to Charminar that day. In Charminar so much rush in that area. Charminar is one of the best place in Hyderabad. దట్స్ ఇట్. ఇలా చెప్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? మీకు అసలు ఎందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే ఐ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. నిజంగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి. ఐ వాంట్ అంటున్నాం కాబట్టి నాకు కావాలి. ఐ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకంటే బికాస్ ఇట్ సేవ్ ట్రావెల్స్ టైం. సో, ట్రావెల్ టైంని సేవ్ చేసుకోవచ్చు అండ్ మనీని సేవ్ చేసుకోవచ్చు. ఐ కెన్ వర్క్ ఇన్ ఏ సేఫ్. సో, మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నామంటే సేఫే కదా. అండ్ నెక్స్ట్ కంఫర్టబుల్గా కూడా ఉంటాం, ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ కాబట్టి. సో, నెక్స్ట్ ఇట్ హెల్ప్ మీ బ్యాలెన్స్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై కెరియర్. ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కెరియర్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే. ఐ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నిజంగా ఈ ఆపర్చునిటీ ఇస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను అని చెప్పాలి. చూడండి, ఫైనల్గా ఆన్సర్. ఐ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బికాస్ ఇట్ సేవ్ ట్రావెల్స్ టైమ్ అండ్ మనీ. ఐ కెన్ వర్క్ ఇన్ ఏ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఎట్ హోమ్. ఇట్ హెల్ప్ మీ బ్యాలెన్స్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై కెరియర్. ఐ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఇలా జస్ట్ 2 or 3 లైన్స్ వచ్చేలాగా చెప్పండి. సో, నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఆర్ యూ హాబీస్, మీ యొక్క హాబీస్ ఏంటి అని అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు క్లియర్గా చూడండి. హౌ డు దే హెల్ప్ యూ, మీకు ఎలా హెల్ప్ అవుతాయి అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా చెప్పండి. మై హాబీస్ ఆర్ రీడింగ్ అండ్ వాచింగ్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఆన్ ద కంప్యూటర్. దిస్ హాబీస్ హెల్ప్ మీ రిలాక్స్. నీ హాబీస్ అన్నీ కూడా నాకు రిలాక్స్గా ఉంటుంది అండ్ నా నాలెడ్జ్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దాని గురించే చెప్తున్నాం అనమాట. ఇదంతా కూడా న్యాచురల్గా మన లైఫ్లో జరిగేవి అనమాట ఇవన్నీ కూడా, కానీ బేసిక్ ఇంగ్లీష్లో చెప్తున్నాం అంతే. చూడండి, దే కీప్ మై మైండ్ యాక్టివ్ అండ్ సపోర్ట్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. చూడండి, ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి మై హాబీస్ ఆర్ రీడింగ్, watching useful videos and learning new skills on the computer. These hobbies help me relax and also increase my knowledge. They keep my mind active and support my personal and professional growth. ఇలా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫెస్టివల్ గురించి అడిగారు అనమాట. చాలా టైమ్స్ వచ్చిన క్వశ్చన్ అండి. సో చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది వచ్చేసరికి. హౌ డూ యూజువల్లీ సెలబ్రేట్స్ ఫెస్టివల్స్, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి, మామూలుగా అయితే మనం ఫ్యామిలీతో ఫెస్టివల్ చేసుకుంటాము. అలాగే హౌస్ ఏదన్నా ఫెస్టివల్స్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది హౌస్ క్లీనింగ్, తర్వాత ఏదన్నా పూజ గట్ట చేసుకుంటే హౌస్ డెకరేటింగ్ చేసుకుంటాము. అలాగే స్పెషల్ ఫుడ్స్ వండుకుంటాము. సో ఇలాగే కొత్త కొత్త బట్టలు వేసుకుంటాము, స్వీట్స్, నైబర్స్తో స్వీట్స్ తినడం ఇవన్నీ కదా. సో అండ్ లాస్ట్లో వచ్చేసరికి ఫొటోస్ కూడా తీసుకుంటాము. ఆ డే అనేది మంచిగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి. సో దాని గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఐ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ మై ఫ్యామిలీ ఎట్ హోమ్. సో మా ఫ్యామిలీతో హౌస్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాను. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ క్లీన్ ద హౌస్, డెకరేట్ ఇట్ అండ్ ప్రిపేర్ స్పెషల్ ఫుడ్. We go to the temple, wear new clothes and share sweets with neighbors. I enjoy taking photos and spending a peaceful day together. అలా ఆ డే అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫెస్టివల్ అనేది అలా జరుపుకుంటానని సింపుల్గా ఒక 2-3 లైన్స్ వచ్చేలాగా చెప్పండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ కెరియర్ గోల్స్. సో షార్ట్ టర్మ్ గోల్స్ చెప్తున్నాడు, అది కెరియర్కి సంబంధించిన గోల్స్ చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు కాబట్టి అది సిన్సియర్గా వర్క్ చేస్తానని గట్ట చెప్పండి. సో మై షార్ట్ టర్మ్ గోల్స్ ఈజ్ టు గెట్ ఏ స్టేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ డూ ఇట్ సిన్సియర్లీ. ఐ వాంట్ టు లెర్న్ ద ప్రాసెస్, ఇంప్రూవ్ మై speed and accuracy and becomes a reliable worker for the company. Along with that I plan to improve my English and technical skills. ఇలా మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ గురించి కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా కంపెనీకి హెల్ప్ అయ్యేలాగా చెప్పండి. ఇక్కడితో మనకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. కమ్యూనికేషన్ టెస్ట్లో మోస్ట్లీ అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. ఇలా సింపుల్ వేలో అండ్ క్లియర్గా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.